వైఎస్ఆర్సీపీ పార్టీ పేరుని నాని గారు పవన్ కళ్యాణ్ గారి గురించి విమర్శిస్తూ తెలంగాణలో ఎవడో అంటే అభిమాని అంటే నాకు ఒంట్లో బాగాలేదు అన్నయ్య అంటే వచ్చనా తమ్ముడు అని వెళ్ళిపోతున్నాడు. ఒక 17 ఏళ్ల కుర్రవాడు నా యొక్క ఆరోగ్య పరిస్థితిది, నేను ఒక మనిషిని అభిమానిస్తున్నాను, ఆ మనిషి వచ్చి నన్ను కలిస్తే నాకు కొంచెం సంతోషంగా ఉంటుంది అని ఒక కోరిక కోరితే పవన్ కళ్యాణ్ గారు ఆ కోరికను తీర్చడానికి వెళ్ళారు. డాక్టర్లే చెప్తారు టాబ్లెట్స్ తో కంటే కొన్నిసార్లు మనిషి తనంతట తాను లోపల మానసికంగా బలపడుతూ సంతోషపడుతూ ఉన్నప్పుడు తన ఆరోగ్యం ఇంకా మెరుగుపడుతుంది అనే విషయం డాక్టర్లే స్వయంగా చెప్తూ ఉంటారు. పలానా చోట ఒక తప్పు జరిగిందంట అని చెప్పి మీరు విమర్శించండి, దాంట్లో ఎటువంటి తప్పు లేదు. కానీ ఒక ఆరోగ్యం బాలేని పిల్లవాడి దగ్గరికి ఒక వ్యక్తి వెళ్తే దానికి కూడా విమర్శించాల్సిన అవసరం లేదని చెప్పి నేను భావిస్తున్నాను. పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు అక్కడికి వెళ్ళి ఆ పిల్లవాడి కోరికను తీర్చారు. ఎవరు పంపించారు? ఆ పిల్లవాడి తల్లిదండ్రులకి పవన్ కళ్యాణ్ గారు వృత్తిపరంగా ఉండాలి కాబట్టి సొంతంగా క్యాంటీన్ పెట్టిస్తాము అని చెప్పారు. ఇదంతా ప్రత్యక్షంగా జరిగితే మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు అక్కడికి వెళ్ళటం వల్ల పరోక్షంగా జరిగిన పనులేంటో తెలుసా? నా దైవ సమానం పవన్ కళ్యాణ్ గారు రావటం అది నా దృష్టికి వచ్చింది. నాకు కూడా నా చేతనైన సహాయం 5 లక్షల రూపాయలు తీసుకొచ్చి ఆ బాబుకి అందజేస్తే తన అభిమానులు వెంటనే స్పందించి పెద్ద పెద్ద డాక్టర్స్ వెంటనే మేము ఇట్లా చేస్తాము, బాబుకు ప్రతి ట్రీట్మెంట్ ముందు చేస్తాము, బాబు లేచి నిల్చొని నడుస్తాడు. అంటే ఒక వ్యక్తి అక్కడికి వెళ్ళటం వల్ల ఇంత సహాయం జరిగినప్పుడు దాంట్లో విమర్శించాల్సిన అవసరం ఏముందండి?